బండారాలకు పనికి రాలేదట కానీ సర్కారులకు సింగపూర్ ఆడొచ్చింది, అది మలేసియాలో ఆడొచ్చింది. ఆ బోనం రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రపంచ వేదిక మీద నిత్యరామనారాయణ బోనం ఎత్తిద్దామే మనము. మల్లెపల్లెన మా మల్లెపల్లె లక్ష్మణ చిన్న మాట చెప్తాడే. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం జరగడానికి ఎంత ఖర్చు అయిందో అందరు చూస్తూనే ఉన్నారు. అందరు ఎంతమంది కళాకారులు తెలంగాణ నలుమూలల నుంచి రావడం జరిగింది. ఇది మొదలుపెట్టినప్పుడు చాలా మంది సహకరించారు, చాలా మంది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మాట రూపంలో, వస్తువు రూపంలో, డబ్బు రూపంలో కూడా సహకరించారు. ఇంకా చాలా కష్టపడ్డాడు. నిన్న మొన్న ఇంతకుముందు చెప్పినట్టు బాలకిషన్ చాలా ఇబ్బందుల్లో ఉండి ఇది ఎట్లా చేయాలన్నప్పుడు నేను ఒకటి చెప్పాను, మనం ప్రజల్ని నమ్ముకుందాం, మన అన్నల్ని నమ్ముకుందాం, అక్కల్ని నమ్ముకుందాం, అక్కడే మనం డబ్బులు వసూలు చేసి ఈ బాకీలు తీరుస్తాం అని బాలకిషన్ భరోసా ఇవ్వడం జరిగింది. ఒక సిట్టిరాజు పంపిరు గద్దరన్న వాడిని ఉన్నది ఒకటే రామబాణం, ఇంత వదిలేస్తే ఆయన లేచిపోదాం అనుకుంటా మీరు. ఇడవము తెలంగాణకు సూత్తున్నాము, రేపు చూస్తాం, మా చూస్తాం, ఇక ఇడతాం కథం. తెలంగాణ తెగే రావాలి, ఇక ఆ బాణం గప్పే ఇడతాము. ఇప్పుడు మాట్లాడకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు మాట్లాడి తెలంగాణ దేని మీ ఎత్తు బెల్లం సమకరిస్తాం అంటే వాళ్ళే మనం మాట్లాడుకోవడానికి వాళ్ళ ఎలక్షన్ ముందు తెలంగాణని ఎన్నికలు అయిపోయినాక నోరు మూసుకున్న టీఆర్సీసీ ఎమ్మెల్యేలు అంటారు. కావాలంటే చేయత్తే నమ్మతుడు చూసా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎత్తుతున్నారు చూసారే. అయితే జనాలు ఎత్తారా, వాళ్ళే తీస్తారా వాళ్ళ. మా గద్దరని ఒక ముచ్చట చెప్తాడు, జబలు తీస్తారా వాళ్ళు తెలంగాణ. అమ్మ తల్లికి దండం రసమై అన్న అదిగో వినిపిస్తుంది ఆ డప్పుల చప్పుడు. ఇక్కడ వచ్చినటువంటి రసమై ఇప్పటి వరదాకా మా రాజకీయ నేతలు వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నారు, ఏ ఘోరం అవుతుంది కానీ డప్పు కొడుతురు కొట్టేని, డోల కొడుతురు కొట్టేని, మనకేం పోతుంది, మన ఆంధ్ర ఉంటుంది, మన తెలంగాణ ఉంటుంది, మన ఓట్లు ఉంటాయి, మనే అనుకున్నారు. మరే రసమే నైజాం కాలంలో నుండి మనం కొట్లాడి ప్రాణం ఇస్తూనే ఉన్నారా? ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. మొన్న 1969-70లో చెన్నారెడ్డి గారు వచ్చేస్తే మన పోరగాళ్ళ వద్ద దుక్కి పానం ఇచ్చిండ్రా. మొత్తం మంది ఇచ్చిగానే ఉన్నారు, పోరాలు మొత్తం చచ్చిపోతారు కానీ. మళ్ళా దాని తర్వాత తెలంగాణలో పల్లెలో గ్రామాల్లో రక్తం వారుతూనే ఉందా? నెత్తురువారం రోజున అదే తెలంగాణ పల్లెల్లో నీళ్లు వార్తలేవు కానీ నెత్తురు మాత్రం మస్తుగా వారుతున్నది. సత్యాన్ని చెప్పావు రసమే. అరే అర్థం కాదు రసమే, నువ్వు ఆడుతుంటే తుంకుతుంటే నాడు ఊపున్నా అయ్యా ఆన్నడితే తెలంగాణ వస్తుందా అంటే వస్తుంది అంటాడు. ఏమంటావు దేశపతి రా నువ్వు కూడా రా, మీరిద్దరు చెప్పారు. వీడికి వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ వస్తుందనే అంటున్నారు. వాడికి వస్తాను అనుకోతే ఇంతమంది ఎందుకు వచ్చి నాకు అదే పరిశ్రమ. అన్నా మా చెన్నారెడ్డి తెలంగాణ వస్తుంది తెస్తుంది అన్నాడు. అవునన్నా, మనం వస్తుంది అనుకున్నాం, వస్తూనే వస్తుంది. దాని తర్వాత నక్సలైట్ కూడా తెలంగాణ తెస్తాం అన్నారు. బాణాలు ఇచ్చింది, అది కూడా రాకపోయింది. అది కాకుండా ఎన్నికలలో గెలిపిస్తే తెస్తాం అన్నారు. ఎన్నికల గెలిపించినాము, వాళ్ళు ఢిల్లీలో పోకుండా రేపు మాకు వస్తుంది అన్నారు. ఆ తర్వాత ఒక ఆయన మా దగ్గర రాజ్యాన్ని పరిపాలించడానికి ఏమన్నాడు రసమయ్య, అవ్వతోడు నీ తోడు, నేను తెలంగాణ వస్తుందంటే నాకేం లేదు, అమ్మ అంటే ఓకే అంటాడు. అమ్మ ఓకే అద్వాని కూడా వచ్చి తెలంగాణ వస్తుందని చెప్పిపోయింది. మరి అందరూ వస్తారంటే
సిద్ధాంతం కోసం ప్రాణాన్ని ఇచ్చిన వారు 1000 సంవత్సరాల నుంచి తమ తెలంగాణ పాలించడం అంటే తమ పొలాన్ని, తమ గ్రామాన్ని, తమ ఫ్యాక్టరీని, తమ పట్టణాన్ని, తమ కొమ్మల్ని, తమ గోదావరిని, తమ కృష్ణని అనుభవించిన వారు. ఈ రాజ్యాన్ని పరిపాలించాలని అనేక మంది పోరాడిన వారు. తెలంగాణ పోరాటంతో రజాకులతో ఓరోరి నైజామోడల్ రక్తాన్ని దారిపోసిన వారు. ఈ పల్లెల్లో గ్రామాల్లో గోదావరి రక్తాన్ని దారిపోసిన వారు. అనేక మంది తెలంగాణ కావాలని కోరుకుంటూ కాబట్టి వచ్చిన కడుపున నప్పి ఆకలి ముడుపు కట్టుకొని వచ్చిండ్రు వాళ్ళు. ఏది చెప్పరా కడుపున నప్పి ఆకలి ముడుపు కట్టుకొని వచ్చింది. మరి అన్న ఇక వీళ్ళు రాగానే తెలంగాణ వస్తుందంట. అంటే మీరే చెప్పేటోళ్ళు ఉన్నారు, మేము వాళ్ళకి డౌట్ వచ్చింది అన్న. గడ్డ సూత్రుడు మూతురేట పెట్టారు అంటే అగో మీరు గట్ల వేసి అన్నారు. మరి వీళ్ళు రాగానే తెలంగాణ వస్తుందంటే నేను ఎట్లా నమ్ముతా? ఎట్లా అవుతుంది రసమై అన్న? వీళ్ళందరూ చరిత్ర ఒకసారి పాలకులు చెప్పదలుచుకున్నారు. అన్న పాలకులు ఏం చెప్పదలుచుకున్నారంటే 1000 సంవత్సరాల నుంచి తెలంగాణ కావాలంటున్నారు. అది అంటే ఇది ఇక్కడ మీరు అధికారం. ఇంకా 1000 సంవత్సరాలైనా సరే తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పడానికి వచ్చాం. జై తెలంగాణ, సాధిద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని. అమ్మా తెలంగాణమా ఆకలికే అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా. అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా. అమ్మా నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో. ఎట్టల్లో మట్టి చెప్పవు, ఎట్టల్లా మట్టి చెప్పవు, 5 గాండ్ర కొట్టి అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా. వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో. అమ్మా నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో. ఎట్టుల్లో మట్టి చిప్పవు, ఈ 5 గండ్ర కొట్టి. అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా. అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా. ఇక గానం వినిపిస్తా ఉండు. అన్న నడమ వచ్చి నా గానం వినిపిస్తా ఉండు. అయితే ఒక చిన్న డౌట్ వచ్చిందా? నన్ను సగంలో ఇడిచిపెట్టిపోవు అబోతాడు ముచ్చట. మునుబడితో మునుమెళ్ళెళ్తావు అని అందరికీ నమ్మకం. అయితే ముచ్చట ఏంటంటే, అయితే 25 మందిని గెలిపించారు తెలంగాణ అంటారు. ఈ గిత్తర్లో తెలంగాణ వస్తుంది, తెలంగాణ వస్తుంది అంటే ఎట్లా? ఏం చేయాలి? మా శక్తి కదా నేను అన్న. ఆహా